ఎలా చేద్దాం తెలుసుకుందాం. అందుకు ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగేంత వరకు మనం వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా చేసుకున్నామంటే మనకి ఈ టెంకాయ పొడిలు అనేది కొబ్బరి పొడిలు 3-4 రోజులైనా చెడిపోకుండా బాగుంటాయి. అందుకోసంగా ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఏమైనా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, దీన్ని ఇలా బాగా వేయించుకోవాలి. మనకి ఈ కొబ్బరి పొడిలకి మనకి చాలా ఈజీ అండి. అసలు గ్యాస్ ఒకటి ఉంటే చార్జ్ చేసేయచ్చు. మిక్సీ మనం కొబ్బరిని ఇక్కడ బాగా తురుముకోవాలి, లేదన్నా ఇట్లా మిక్సీకి నూనె వేసుకున్నామంటే ఇంకా ఈజీ. తురిమేది నాకు కష్టం అని చెప్పి నేను ఇక్కడ మిక్సీకి వేసాను. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇవి పిల్లలు పెట్టినా కూడా చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడిలు, కొన్ని చోట్ల టెంకాయ పొడిలు అంటారు. అలానే మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్స్లో తెలియచేయండి. మనకి ఇది పాతకాలంలో అయితే ఎలా చేసేవాళ్ళంటే ఇట్లా బాగా కొబ్బరి తురిమేసి ఇలా బాగా ఏం చేసి మళ్ళీ రుబ్బు రోలు ఉంటుంది కదా, దాంట్లో వేసి రుబ్బి బెల్లం కూడా దాంట్లో వేసి రుబ్బుతా ఉన్నారు. ఇప్పుడు మనకి అట్లా రుబ్బు రోలు లేనప్పుడు ఇలా ఎక్కువ ఈజీగా అయిపోయేలా ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా చూసేయండి. ఇది మనకి పచ్చి వాసన పోయింది అంటే బాగా కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఈ కొబ్బరి పొడిలు అనేది నిల్వ ఉంటాయి, లేదంటే అసలు నిల్వ ఉండవు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మనకి ఇది ఏగిన లేదని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఇదంతా తేమ ఉండేదాని వల్ల అంతా అతుక్కున్నట్లు లడ్డుగా ఉన్నట్లు ఉంటుంది కదా. ఇది కానీ ఏగితే మనకంతా విడివిడిగా అయిపోతుంది. అప్పుడు ఇది పచ్చివాసన పోతుంది, బాగా ఏగినట్టు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చూసారా డిఫరెన్స్ మీకు కూడా తెలుస్తుంది అనుకుంటా. చూడండి, అప్పుడైతే మనకి ఇట్లా లడ్డు లాగా ఉంది, ఇప్పుడు కొంచెం తేమాకి బాగా విడివిడిగా వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో మనం కానీ బెల్లం వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. నాకైతే ఇక్కడికి చాలా కమ్మటి వాసన వస్తుంది పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే. అలా వచ్చినప్పుడు మనకి ఈ కొబ్బరి వేయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఏ గ్లాస్తో కొబ్బరి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/4 కప్ వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవాళ్ళు, తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కప్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పుగా వేస్తున్నాను. మీకు దీంట్లో ఏమైనా రాళ్ళు పుల్లలు ఉంటాయి అనుకుంటే మీరు వడగట్టి కూడా వేసుకోవచ్చు. ఇదైతే నాకు నీట్గా ఉండేదానివల్ల నేను అలానే వేసిస్తున్నాను. చూడండి, ఇలా మనం మొత్తం కలిపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం కరగాలికి కొంచెం నీళ్ళలాగా అనిపిస్తుంది. మీరేమీ భయపడిన అవసరం లేదు. దీన్ని ఇలానే మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో కలిపెట్టుకుంటా ఉన్నామంటే కరెక్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వింటున్నారా నేను చెప్పేది? చూడండి, ఇలా మనం బాగా దీన్ని ఆపకుండా కలిపెట్టుకోవాలి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. అందుకోసం ఇలా ఆపకుండా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి యాలకుట్లు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసేసినవి బాగా ఇలా నలిపి వేస్తున్నాను. మీరు దంచైనా వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ యాలకుట్ల పొడైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపెట్టుకోవాలి. పెట్టింటే వచ్చాను నేను ఫస్ట్. ఇప్పుడు మనము దానికి కావాల్సింది మైదా పిండి కలుపుకుందాము. ఇక్కడ కొంచెం లైట్గా ఉప్పు, కొంచెం పసుపు తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే నేను కొబ్బరి బెల్లం తీసుకున్నాను అదే గ్లాస్తో 1 గ్లాస్ పిండి మైదా పిండి వేస్తున్నాను. ఇక్కడ కొబ్బరి పోలీలు అనేది మనకి ఇక్కడ పసుపు కలర్లో ఉంటాయి కాబట్టి నేను పసుపు వేస్తున్నాను. మీకు పసుపు కలర్లో ఇష్టం లేదు అనుకుంటే మీరు పసుపు స్కిప్ చేసుకోవచ్చు. పసుపు అనేది జస్ట్ ఆప్షనల్ మటుకుదా. వైట్గానే కావాలనుకుంటే మీరు వైట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు అంతా మనకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ఇది బాగా చపాతీ పిండి మాదిరి చేసుకోవాలి. 1 గ్లాస్ దానికి నేను దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు ఎత్తుకున్నాను. చూద్దాం ఎన్ని నీళ్ళు పడతాయో. మీరు కూడా ఇలానే చేసేటట్లుంటే కింద కామెంట్స్లో తెలియచేయండి ఎలా చేస్తారు, లేదంటే వేరే కొత్త స్టైల్లో చేసేటట్లుంటే చెప్పండి, అలా కూడా చేసి పెడతా. ఇప్పుడు చూసారా, మీరు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండితో చేసినామంటే మనకి చాలా పల్సగా వస్తాయి కదా. మీకు చూపిస్తాను ఎంత పల్సగా తట్టించాలో అంత పల్సగా. పేపర్ ఎంత పల్సగా ఉంటుందో మనకి అంత పల్సగా వస్తాయి చపాతీలు అనేది, అంతా కొబ్బరి పోలీలు అనేది. ఈ పిండి మనం లూజ్గా కలుపుకోవాలి. మరీ అంత లూజ్ కాదు, మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసినామంటే మనకి చేతికి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. అందుకోసం ఆయిల్ వేసుకున్నాను. అంతే, నేను చాలా తక్కువ వాడతానండి ఆయిల్ కూడా, ఎక్కువ ఏమీ వాడను. చాలామంది అయితే దీంట్లో చాలా ఆయిల్ కనబడుతుంది పైన, అట్లా వేసి కలుపుతారు. జస్ట్ చేతికి అతుక్కోకుండా ఉండేదానికి మనం వేసుకొని ఇది బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టినామంటే సరిపోతుంది. చూసారా, మీకు వీడియోలో చూపించినట్లుగా బాగా అది కలిపినారంటే మనం ఇట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు కొబ్బరి పోలీల్ని. చూడండి, ఇప్పుడైతే అసలు చేతికి అతుక్కోలేదు. మనం ఇలా గిన్నె కొండేది కూడా నీట్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారా, చేతికి ఏమి అతుక్కోకుండా గిన్నెకి కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా అన్నామంటే అలా పైకి రావాలి. ఇంత సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనకి కొబ్బరి పొడి చాలా బాగా వస్తుంది. ఇది ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరిది, ఇది వంటలు పెట్టుకుందాము. ఇది మనము గాలి కారిపోక ముందే ఉండలు పెట్టుకోవాలి. ఇలా గాలికి తీసి పెట్టుకోకుండా మనం మూత పెట్టుకున్నామంటే చాలా సాఫ్ట్గా చాలా బాగానే ఉంటుంది.
హాయ్ అండి. ఇక్కడ మనము ఒకవేళ ఇది మనకి ఆరిపోయాక గట్టిగా అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ పెనం ఉడుకు పెట్టినామంటే పెనానికి గ్యాస్ పైన పెట్టి ఉడుకు చేసినామంటే ఇది మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే వంటలు పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనకి కొబ్బరి పొలీలు చాలా పలచగా రావాలంటే ఇలా కొంచెం మెత్తగానే ఉండాలి. అప్పుడుదా మనకి కొబ్బరి పొలీలు అనేది చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి వంటగా చేసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. మీకు చాలా మెత్తగా ఉంది అనిపిస్తే అది పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడుదా మనకి అది వంట అనేది బాగా వస్తుంది, లేదంటే సరిగానే రాదు. నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇలా ఉంటుందా చాలా పల్చగా తట్టేదానికి చాలా వీలుగా ఉంటుంది అని చెప్పి నేనైతే చిన్న చిన్నగా చేస్తున్నాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు మీరు ఎత్తుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి నేను ఇలా మెత్తగా చేసుకున్నాను. మీరు చేతికి అంటుకోకుండా గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత మైదా పిండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ చపాతీ చేసేది చూద్దాం. ముందుగా మనం ఇట్లా ఒక కవర్ తీసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ కవర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే నార్మల్ కవర్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకునేది కదా పిండి, ఆ పిండి ఇలా చిన్న ఉండగా తీసుకొని ఇలా బాగా రౌండ్ షేప్లో తట్టుకోవాలి. ఇలా చేత్తోనే తట్టుకున్నామంటే మనకి చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. అప్పుడుదా మీకు కరెక్ట్గా చాలా పల్స్గా చాలా బాగా వస్తాయి, లేదంటే రావు. మీకు తట్టేది రాలేదా ఇలా చేసుకునేయండి ఈజీగా. ఇలా చేస్తే మనం ఇట్లా జరిపినామంటేనే ఆ పిండి బాగా జరుగుతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం చేసి పెట్టుకునేది ఒక ఉండ మట్టుకు ఎత్తి పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా ఇట్లా కవర్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా ఉండ మాదిరి చేసుకొని కవర్కి ఒక పక్కగా పెట్టుకొని మనం తట్టుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు. అందుకోసంగా లోపల ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పెట్టుకొని ఇలా తట్టుకున్నామంటే చేతికి అతుక్కోదు. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగాను తట్టుకోవచ్చు. అందుకోసంగా చెప్తున్నా. మీరు కూడా ఇలా ఎప్పుడు కానీ ట్రై చేయకుండా ఉంటే ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, మనకి ఎంత పల్చగా కావాలంటే మనం అంత పల్చగా వీటిని మనం చేసుకోవచ్చు. మనం వీటిని ఎంత పల్చగా చేసినామంటే అంత టేస్టీగా అంత బాగుంటాయి. తినేవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. అసలు ఇది మనమైనా చేసింది అన్నట్లుంటాయి. అందుకోసంగా నేను వీలైనంత పల్చగా చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా వంట ఇలా పల్చగా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, మనకు అంత చిన్న ఉండే ఎంత పెద్దదిగా వచ్చిందో, కాబట్టి మనం ఇంకా కొంచెం చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు. అందుకే నేను చెప్పింది కవర్కి ఒక సైడ్ వంటకే పెట్టుకోవాలా. చూసారా, రెండో పక్క కూడా మీకు అస్సలు ఏం బయట పోకుండా ఎంత బాగా వచ్చిందో. మనం కవర్ ఇట్లా మడతలు లేకుండా పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా వస్తుంది. చాలా పల్స్గానే చాలా బాగా వస్తుంది. చేతికి ఏమీ అంటుకోదు. మనము కవర్ లేకుండా చేసినామంటే చేతికి అంతా అంటుకుంటూ ఉంటుంది. ఇది మా బాబు ప్లేస్ వచ్చింది. ఇంకా లేలేదు ఇషాను, నువ్వు లేసేస్తావా? సరే అమ్మా. హాయ్ చెప్పు ఇషాన్, ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. ఏమది ఏమది? అప్పం అప్పం తింటావా? ఇషాన్ తడుతున్నాడా? ఇప్పుడు మనం ఇట్లా పెనం వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెనానికి అతుక్కోకుండా ఉండే దానికోసంగా. ఇప్పుడు మనం చేసి పెట్టుకోండి కొబ్బరి పోలిని వేసుకోవాలి. వేసుకొని కొంతసేపు మనం దాన్ని తిరగకూడదు. ఒక పక్క కాలిండే తర్వాత ఇంకో పక్క మనం చూసారు. ఇప్పుడు మనం ఒక పక్క కాలింది అస్సలు మనకి ఎక్కడ చూసారు. మన కూడా చాలా బాగా కాలింది. మనకి రెండు పక్కల ఇట్లా గోల్డెన్ కలర్ కాలిండే తర్వాత మనం ఎత్తి ప్లేట్లో పెట్టుకోవడంతో అంతే. నేను ఈ ఎమోషన్ కదే అక్కడ డాడీ వచ్చినాడు చూడు పోయి.
ఈశాన్ ఏం కావాలా అడించుడు అప్ప మక్కతాను కూడేమో ఈశాన్కి అప్పము